ఆ దాని మీద దృష్టి పెట్టాలి, తుర్క చెరువును కాపాడాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఒక్క నిమిషం. ప్రజెంట్ మనతో ఏఈ గారు లైన్లో ఉన్నారు. ఏఈ గారు నమస్కారం అండి. ఏ గారు నమస్తే అండి. మీరు లైవ్ లో ఉన్నారు. రాజ్ న్యూస్ తుర్క చెరువు దానిపైన కథనాలు ప్రసారం చేస్తుంది. తుర్క చెరువు కబ్జా విషయాలను కూడా బహిర్గతం చేస్తుంది. అసలు ఈ తుర్క చెరువు గురించి, అసలు ఈ కబ్జా జరిగిన మాట మీ దృష్టికి అయితే ఇదివరకు వచ్చింది, అలాంటి చర్యలు కరెక్ట్ చెప్పడానికి స్టేట్మెంట్ ఓకే ఉన్నారండి గారు? అంటే బయటన్నారు, మళ్ళీ ఇద్దరం ఒకటి ఎట్లు చెప్తా మా డీసా చెప్తాను అన్ని రెడీ చేసుకుంటాం. అయితే ఒక విషయం మాత్రం చెప్పండి మేడం, అసలు ఈ తుర్క చెరువు అనేది కబ్జాకు గురైందా లేదా? కబ్జాకు గురైందని కదా సార్ అందరికి చెప్పింది. ఎంఆర్ఓకి కంప్లైంట్ ఇచ్చినాం, ఎఫ్ఐఆర్ కాపీ చేసినాం, ఎఫ్ఐఆర్ చేసినాం. 2021 కబ్జాకు అయిందని కదా. 2021 అంటే మేడం ఇప్పుడు 2025 నడుస్తుంది. ఇప్పటి వరకు కూడా కనీసం ఇలాంటి చర్య లేదు. కానీ కంప్లైంట్లు, చర్యలు అనేది మాత్రం నామమాత్రంగానే ఉంది. అక్కడ ఈ భవనాలు నిర్మించే వారికి ఒక అవకాశంగా వాళ్ళు పరిగణిస్తున్న పరిస్థితి ఉంది. అసలు ఈ చర్యలు అంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఎందుకు కళ్ళ ముంగటే ఇంత మేర చెరువు కబ్జా అవుతుంటే ఎందుకు ఆపలేకపోతున్నారు? అసలు దీనికి కారణాలు ఏమంటే సార్ మేము మా పరిధిలో ఉన్నంత వరకు మా డ్యూటీ మేము చేసినాం సార్. చర్యలు తీసుకోవాలంటే మా చేతిలో లేదు. ఎఫ్ఐఆర్ చేసినాం మా డ్యూటీ ప్రకారం. పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం, ఎఫ్ఐఆర్ చేసినాం, ఎంఆర్ఓ గారికి కూడా చెప్పాము. ఎంఆర్ఓ గారు కూడా మొన్న వచ్చిన రీసెంట్ పేపర్ ఎడిషన్ కూడా పెట్టాను మీకు. సార్ కూడా సార్ దగ్గర, ఎంఆర్ఓ గారి దగ్గర రెవెన్యూ డిపార్ట్మెంట్ లో పెండింగ్ ఉందని చెప్పారు యాక్షన్ తీసుకోవడం. ఇది అక్కడ ఉన్నటువంటి స్థానిక ఏ గారు చెప్పినటువంటి విషయం మా దృష్టికి అయితే వచ్చింది. కబ్జా వాట వాస్తవమే, కబ్జాకు గురైన వాట వాస్తవమే గుర్తించాము. అయితే ఇక్కడ జాయింట్ సర్వే చేయాల్సి ఉంటుంది. ఇది ఇటు రెవెన్యూ